ఎప్పుడు చేసుకునే టమాటో కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా పచ్చి కొబ్బరితో ట్రై చేయండి. దోశ, చపాతీ, అన్నం, పూరితో సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా వేడెక్కిన నూనెలోకి ఎండుమిర్చి, పోపు దినుసులు, పచ్చిమిర్చి చీలికలను వేసి చిన్న మంట మీద దోరగా వేగిన తర్వాత కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకొని పసుపు వేసి దాంతోపాటు కట్ చేసుకున్న టమాటో ముక్కలను వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటో ముక్క మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, తగినంత కారం వేసుకొని అంతా కలిపి మనం రుబ్బి పెట్టుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని మరొకసారి కలుపుకొని గిన్నె పైన మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పౌడర్, సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పచ్చి కొబ్బరితో టమాటో కర్రీ మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. అలాగే సబ్స్క్రైబ్